హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ టీం 2026 ఐపీఎల్ యాక్షన్కి గాను ఎలాంటి ప్లేయర్స్ని తీసుకోబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ ఐపీఎల్ యాక్షన్లో రాజస్థాన్ రాయల్స్ టీం వద్ద 16.9 కోట్లు కలవు. అందుమూలంగా ఈ ఐపీఎల్ యాక్షన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రధానంగా 8 మంది ప్లేయర్స్ని కొననుంది. అయితే వీళ్ళలో కేవలం ఒక్కరు మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీం చాలా వరకు గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ అనవసరంగా చివర్లో మిడిల్ ఆర్డర్ బలహీనత మరియు కొందరు బౌలర్లు పాములేమి కారణంగా మ్యాచ్లను చేజార్చుకున్నది. అందుకు అనుగుణంగానే రాజస్థాన్ రాయల్స్ టీంకు బ్యాటింగ్ పరంగా ఎలాంటి లోపాలే లేవు. ప్రధానంగా వీళ్ళు 2 గొప్ప బౌలర్లను తీసుకోవాల్సి ఉంది. మరి ఈ ఐపీఎల్ యాక్షన్లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ 11ను చూస్తే ప్రధానంగా 8వ స్థానం మరియు 9వ స్థానం మాత్రమే ఖాళీగా ఉందని చెప్పాలి. అందుమూలంగా వీళ్ళు ప్రధానంగా న్యూజిలాండ్ యొక్క ఫాస్ట్ బౌలర్లు అయినటువంటి మార్క్ హెన్రీ మరియు జాకబ్ డబ్బీలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాగే న్యూజిలాండ్కే చెందినటువంటి మిచెల్ బ్రాస్వెల్ మరియు ఇంగ్లాండ్కు చెందినటువంటి లియామ్ లివింగ్స్టోన్లను టార్గెట్ చేయవచ్చు. అంతేకాకుండా 10వ స్థానంలో బౌలింగ్ చేసేటటువంటి దేశవాళీల్లో గొప్ప ప్రదర్శన చేసినటువంటి గొప్ప బౌలర్లను వీళ్ళు టార్గెట్ చేయవచ్చు. వీళ్ళ యొక్క ప్రధాన ఆటగాళ్లను ఒకసారి చూస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీలు బరిలోకి దిగుతారు. వీళ్ళు ఇప్పటికే తమ సత్తా ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్నారు. ఇక వీళ్లకు బ్యాకప్గా కూడా అవసరమే లేదని చెప్పాలి. ఇక 3వ స్థానంలో ధ్రువ్ జురెల్, 4వ స్థానంలో రియాన్ పరాగ్, 5లో రవీంద్ర జడేజా, 6లో హెట్మేయర్, 7లో పెరీరా ఉన్నారు. ఇక 8వ స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఆ స్థానంలో ఈ ఐపీఎల్ యాక్షన్లో ఒక గొప్ప బౌలర్ను తీసుకునే అవకాశం ఉంది. ఇక 9లో జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. ఇక 10లో కూడా ఖాళీ ఉంది. ఈ స్లాట్లో మాత్రమే ఒక మంచి బౌలర్ను తీసుకోవచ్చు. ఇక 11లో తుషార్ దేశపాండే గొప్పగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మను ప్రయోగిస్తున్నారు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ టీం కూడా గొప్పగా ఎలాంటి ప్లేయర్స్ కోసం పోరాడకపోవచ్చు. వీళ్ళు ప్రధానంగా నాణ్యమైనటువంటి 2 బౌలర్ల కోసమే ఈ ఐపీఎల్ యాక్షన్లో బరిలోకి దిగబోతున్నారు. మరి ఈ రానున్న యాక్షన్లో వీరు ఎలాంటి ప్లేయర్స్ని తీసుకుంటారో చూడాలి.